నమస్కారం అండి. అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 35, 36 రోజులు అయిపోయినా కూడా అంగన్వాడీ టీచర్లు ఏమాత్రం పండగ అంటే నిన్నటి రోజు భోగి, సంక్రాంతి, కనుమ ఇటువంటి పండగలు ఏమాత్రం పండగలు ఇంట్లో ఏం చేసుకుంటున్నామో ఏం లేదు అర్థం కావడం లేదు. కానీ ఖచ్చితంగా అయితే టెంట్లలో వచ్చి సమ్మెలో పాల్గొంటున్నాము. ఎందుకంటే ప్రభుత్వం ఎంత మా మీద నిక్కచ్చిగా ఉందో మేము ఏమాత్రం జీతం పెంచము అన్నట్లుగా. అదేవిధంగా టీచర్లు కూడా ఎందుకు పెంచరు, మేము అడిగిన దాంట్లో ఏమీ తప్పు ఉంది, మా మా నిజాయితీ అయితే ఉంది కదా, మేము నిజాయితీగా అడుగుతున్నాము. కాబట్టి మేమైతే ఖచ్చితంగా జీతం పెంచేంత వరకు పోరాడతాము. అంటే న్యాయంగా పోరాడుతున్నాము. అలా అని ఏమాత్రం వైలెన్స్ అంటే ఎటువంటి ప్రభుత్వానికి ఆటంకాలు కలుక్కోకుండా ఒకవైపు కూర్చొని మేము పోరాడుతున్నాము. మాకు మేమే శిక్ష వేసుకుంటున్నామండి. ఇన్ని రోజులు 35 రోజులు 36 రోజులు అయినా కూడా అంగన్వాడీ టీచర్లు ఏమాత్రం వారి ఆరోగ్య విషయంలో అంటే ఒక బాటిల్ నీళ్ళు తెచ్చుకుంటారు. అక్కడ ఏదో నీళ్లు ఉంటాయి కానీ ఒక్కొక్కరికి నీళ్లు ఉండవు, ఆ నీళ్లు వంటవు ఒక్కొక్కసారి. అయినా కూడా పల్లెటూర్ల నుండి అయితేనేమి పెద్ద పెద్ద వాళ్ళు అంతమంది వచ్చి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వయసు పడిన వాళ్ళు, చిన్నపిల్లల తల్లులు, గర్భవతులు, బాలింతలు ఇంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఏమాత్రం బాధపడకుండా మేము అడగాలి ప్రభుత్వానికి. ఏ రకంగా అడిగితే నచ్చుతుందో అన్నట్లుగా ఆ రకంగానే అడుగుతున్నాం. ఏమాత్రం ప్రభుత్వానికి ఏదే కానీ ఆటంకం కలిగించడం లేదు. ఇలా అడుగుతున్నాము. కాబట్టి ప్రభుత్వం కూడా మా గురించి ఆలోచించాలండి. మేము చేసే సేవల్లో భాగంగా వివిధ శాఖలతో సమన్వయంలో భాగంగా మొన్నటి రోజు బిఎల్ఓ డ్యూటీల గురించి అయితేనేమి, తర్వాత వివిధ కార్యక్రమాలు అంటే సర్వేల గురించి అయితేనేమి, పల్స్ పోలియో గురించి ఇటువంటివి ఎన్నో చేస్తున్నామండి. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అందులో భాగంగా ఇప్పుడు ప్రభుత్వానికి ఏవి గుర్తు చేస్తున్నామంటే ముఖ్యంగా ప్రభుత్వం ఏవైతే బహిరంగ సభలు పెడుతుందో ఆ బహిరంగ సభల్లో మేము ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లు పాల్గొనాల్సిందే. ఎలా అంటారా, ఆ రోజు అక్కడ ప్రారంభానికి ఏదైతే ఉంటుందో ఆ సింబల్ అయితేనేమి, ఆ ముగ్గులు అయితేనేమి ప్రతి ఒక్కటి మా ఆఫీసర్లకు చెప్పి ప్రభుత్వం అప్పుడు అంగన్వాడీ టీచర్లు ఫస్ట్ గుర్తొచ్చేవాళ్ళు. ఫస్ట్ మా ఆఫీసర్లకు పిలిపించి వాళ్ళకి చెప్పేవాళ్ళు, అమ్మ ఈ ప్రోగ్రామ్ మీరు జరిపించాలి చూడండి, ఖచ్చితంగా బాగా హైలైట్ చేయాలి ఈ ప్రోగ్రామ్ని అని చెప్పేవాళ్ళు. పాపం మా ఆఫీసర్లు అయితే కూడా మాకెంతో రిక్వెస్ట్ చేసుకొని చెప్పి, అమ్మ మనం ఇది చేయాలి, ఖచ్చితంగా చేయాలి, ఈ ముగ్గులు వేయాలి, ఈ బ్యానర్కి ఇలా దింపాలి, అలా చేయాలి, ఇది చేయాలి అన్నట్లుగా ప్రతి ఒక్కటి చేయించేవాళ్ళు. పాపం మా మేడం వాళ్ళు కూడా అలా రాత్రింపగళ్ళు కష్టపడిన రోజులు ఉన్నాయండి. మేము అలాగే ఈ భోగి, కనుమ, సంక్రాంతి రోజు కూడా ముగ్గుల కార్యక్రమం పెడితే ఒకవేళ మాకు ఇష్టం లేకున్నా ఖచ్చితంగా రావాల్సిందే. ఆ రోజు మట్టుకు వచ్చి ఆ కార్యక్రమంలో కూడా మమ్మల్ని పాల్గొనేలా చేసేవాళ్ళు ఆఫీసర్లు. అంటే వాళ్ళకి ఖచ్చితంగా పై ఆఫీసర్లు, ప్రభుత్వ అధికారులు చెప్పడం వల్లే వాళ్ళు కూడా మమ్మల్ని పాల్గొని ఇచ్చేవాళ్ళు. ఏమాత్రం మాకు కూడా మా మేడం వాళ్ళు కష్టపెట్టాలని అనుకోరు. ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళు ఆడవాళ్ళు కదండి. కాబట్టి అప్పుడు అంతా గుర్తొచ్చేవాళ్ళం మేము ప్రభుత్వానికి. ఇటువంటి సమయంలో మేము ఎందుకు గుర్తు రావడం లేదు అర్థం కావడం లేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇలా చేసేవాళ్ళమని ఎందుకు గుర్తు చేస్తున్నామంటే చేసి మేము మీకు దెప్ప పొడుస్తలేము. ఎందుకంటే గుర్తు చేస్తున్నాం అన్నమాట. ఇవన్నీ మేము చేశామండి అని గుర్తు చేస్తున్నాం. ఆడవాళ్ళకి పిలుచుకొని రావడం అయితేనేమి ప్రతి ఒక్కటి ఎంత కష్టపడినా కూడా మేము అందరినీ పిలుచుకొని వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని అంతా సంతృప్తి పరిచేవాళ్ళం. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం గుర్తుంచుకున్నప్పుడు మా జీతం విషయం కూడా గుర్తుంచుకుంటే చాలా బాగుంటుంది. అందుకు ఈ విషయానికి మేము ప్రభుత్వానికి తెలియజేసుకోవాలనే ఉద్దేశంతో ఈ అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్ ప్రారంభం చేసుకున్నామండి. కాబట్టి మనం కూడా అంగన్వాడీ టీచర్లము ఖచ్చితంగా ఈ అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బంధుమిత్రులకి షేర్ చేయండి. ఎందుకంటే ప్రజలు మమేకం కావాలి. దీంట్లోన అంగన్వాడీ టీచర్ల న్యాయమైన పోరాటంలో మేము కూడా పాల్పంచుకుంటున్నాం. వాళ్ళకి న్యాయం జరిగేలా చేయండి అని సంతకాల సేకరణ విషయంలో ఎంతమంది ఎంత బాగా చెప్తున్నారండి. సంతకాలు చేయాలపా ఇట్లా మీరందరూ అని అన్నప్పుడు
ఎంతమంది ఎట్లా చెప్తున్నారు, ఏమ్మా మీకు అంత జీతం పెంచుతలేడు, ఇన్ని రోజులే నెలన్నరాయా ఇంకా పెంచలేదు ఎందుకు తల్లి అని వాళ్ళే ఎంతో ఇది చేస్తున్నారు, మేము కూడా పాల్గొంటాము, మేమేం చేయాలో చెప్పండి అంటున్నారు. కాబట్టి ప్రజలు కూడా దీంట్లో మమేకమై మన అడిగే న్యాయమైన కోరికల్లో న్యాయం ఉందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి అలా చేసేలా మనం కూడా చేయాలి. అలా ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్స్ కొట్టండి, కామెంట్స్ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మన కామెంట్సే మనకి అంటే అందరికీ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నా ఒక్కదానికే కాదు కదండి, అందరికీ తెలియాలి. అరే రే ఇవన్నీ చేస్తున్నారు కదా వీళ్ళు, ప్రభుత్వానికి ఎందుకు ప్రభుత్వం గుర్తించడం లేదనే విషయం ప్రతి ఒక్కటి చేయండి. ఇది షేర్ చేయండి, ఖచ్చితంగా అయితే కామెంట్స్ రాయండి, లైక్స్ కొట్టండి. ఎందుకంటే మన లైక్సే ఎందుకంటే మన విజయానికి కారణం కావాలి. కాబట్టి ఇటువంటి ఛానల్కి ప్రోత్సాహం చేయండి. ఇలా అన్ని కార్యక్రమాల గురించి వాళ్ళకు కూడా తెలియాలి కదా మనం చేసేవి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఇంకా మిగతా వీడియోస్లో పెడతామండి. అందరికీ నమస్కారం అండి.